కళ్ళంకు 10 టాపాలు తీసుకుంటాము. ఆ టాపాలు ఎండకు వేలిపోతున్నాయి. ఇంకా కాంట అవుతలేవు. ఇంకా నెల ఇంకా వడ్లని ఆడి అన్నీ ఇది అయిపోతున్నాయి. టాపాలన్నీ వెళ్ళిపోతున్నాయి. లారీలు వస్తలేవు, కాంటాలు అవుతలేవు. టాపర్ కిరాయి నెలకు రోజుకు 15 రూపాయలు. 3 నెలల కాలం దానికి 3-4 వేల రూపాయలు టాపాలకే అయిపోతుంది. నమస్తే అడిషనల్ కలెక్టర్ గారు. నమస్తే. అదే రెగ్యులర్గా ట్రై చేశాను నేను. యాక్చువల్ ఏమైందంటే ప్రాబ్లం ఏముందంటే సార్, ఇప్పుడు ఇక్కడ జూకల్ విలేజ్కి వచ్చిన నేను. జూకల్ విలేజ్లో రైతులందరూ నన్ను ఫోన్ చేసి పిలుచుకుంటూ వచ్చిన సార్. మా దగ్గర వడ్లు పోతలేవు సార్, మరి కాంటా కూడా తూకం కూడా ఎక్క పెడుతుందని చెప్పేసి చెప్తే నేను ఇక్కడి వరకు రావడం జరిగింది సార్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులతో మాట్లాడితే మా దగ్గర సుమారుగా 50 నుంచి 100 లారీల వడ్లు అవుతాయి, కానీ కేవలం ఇప్పటి వరకు 2 లారీల వడ్లు మాత్రం పోయినాయి. ఈ మా దగ్గర 41 కిలో జోక్కోవాల్సింది 42 కిలోల 250 గ్రాములు జోక్కుంటారని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్పడం జరుగుతుంది సార్. ఈ 42 కిలోలు 200 గ్రాములు పెట్టినా అని కూడా అది టైంకు లారీలు రాక అక్కడ రైస్ మిల్కి వెళ్ళే వరకు వాళ్ళు ఇంకా 3 కిలోలు ఎక్కువ జోకిస్తే జోకిండి, లేకపోతే మీరు వాపసు తీసుకుపోండి అని చెప్పేసి రైతులకు నానా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది కేవలం ఈ ఒక్క సెంటర్లోనే కాదు, జూకల్ సెంటర్లోనే కాదు. జూకల్ సెంటర్ ఏమో ఐకేపీ వాళ్ళు నడిపిస్తారు సార్. మిగతా విరోజపల్లి కానీ అక్కడిక్కడ ఏ సెంటర్లో అయినా సరే ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి నేను తమరికి రిక్వెస్ట్ చేస్తున్నా, లారీలు కూడా తొందరగా అరేంజ్ చేయండి సార్. అరేంజ్ చేసి వడ్లు తొందరగా పోయి ఏర్పాటు చేయండి సార్. వర్షాలు పడుతున్నాయి. నిన్న టేక్మాల్ మండలంలో బాగా ఇబ్బంది అయింది కదా సార్, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. రైతులకు చాలా ఇబ్బంది అయింది టేక్మాల్ మండలంలో. ఇది పక్క మండలే, రేపు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి జర తొందరగా లిఫ్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయండి సార్. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే జోకడం 41 కిలోల కంటే ఎక్కువ జోకద్దని కూడా జర స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. జర ప్లీజ్ సార్, మీరు ఎంఆర్ఓలతో వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ రైతులకు అన్యాయం జరగకుండా చూడండి సార్. మీరు వస్తే ఇంకా బాగుంటుంది సార్. జర భయం ఉంటుంది. అడిషనల్ కలెక్టర్ గారు వచ్చిందంటే జర భయం ఉంటుంది. అందరు సెంటర్లలో భయపడతారు, రైస్ మిల్ వాళ్ళు భయపడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రవిశెడ్డి వీరభద్ర రైస్ మిల్ అంట సార్. అది అక్కడ వడ్లు పోయిన 42 కిలోల 250 గ్రాములు పెట్టినా ఆడికి పోయిన తర్వాత ఆయన ఖాళీ చేస్తలేట, ఇబ్బంది పెడుతున్నట్టు రైతులకు. ఇంతకుముందు మీ అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాట్లాడినా, నేను ఆడియో గారు కూడా మాట్లాడినా, వారు కూడా మీకు చెప్తామని చెప్పినారు. మీకు చెప్పినా లేదా రైతులు బాగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు విరోజపల్లిలో ఉన్నా నేను. దయచేసి మీరు అది చొరవ తీసుకొని అవి ఖాళీ చెప్పిండి ఎంబడే. ఓకే, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. రైతు పేరేంది? రైతు 10-15 మంది రైతులు కలిపి పోయినాయి సార్. పోయినాయా అంటే ఇప్పుడు ఈ విరోజపల్లి సెంటర్కి వెళ్ళి పోయిన 2 లారీలు అట్లే ఖాళీ చేయకుండా అట్లే పెట్టారు. ఇంకా 2 లారీలు ఖాళీ చేయకుండా అట్లే పెట్టారు సార్. ప్యాడీ బాగాలేదని నేను చెక్ చేసిన, ప్యాడీ బాగుంది. ప్యాడీలో ఏం ప్రాబ్లం లేదు. ప్యాడీ మంచిగా ఉంది, మంచిగా వెయిట్ వస్తుంది. 40 కిలోలు చోపుతుంది, పొల్లు లేదు, ఏం లేదు సార్. జర అది ఖాళీ చెప్పండి సార్. జర ఓకే, థ్యాంక్ యూ. ఓకే నాన్న, సరే సరే సరే. నేను ఎంత కొట్టేసిండు ఏం లెక్క రైస్ సార్ కొట్టేసారు. ఎప్పుడు అడ్డు కొట్టేసారు ఎట్లా కొట్టేసారు? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్లో మాట్లాడినారు, మేము రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యం కొంటామని చెప్పేసి మాట్లాడినారు. అదే మాదిరిగా కొనడమే కాకుండా ఏ ధాన్యమైనా సరే ప్రతి ధాన్యానికి కూడా గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ చివరికి ఇప్పుడు ఏమున్నది పరిస్థితి అంటే, ఏ ఒక్క పంటకు కూడా బోనస్ ఇప్పుడు రావట్లేదు. గిట్టుబాటు ధర ఇచ్చి ఏ పంటలు కూడా కొనట్లేదు. ఉట్టినే అబద్ధాలు మాట్లాడి ప్రజలకు మోసం చేసినారు. వాళ్ళు ఏ రకమైన పంటలు కూడా కొంటలేరని చెప్పేసి, ఆ బోనస్ కూడా ఇస్తలేరని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆన్లైన్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళు ఉట్టిగా చేయమంటే చేసామని చెప్పేసి
తెలియజేస్తున్నారు. ఇది CEO మాట్లాడిన మాటలు. కృష్ణాపూర్ చేస్తున్న పటేల్ 48 క్వింటాల జొన్నల పటేల్ ఎట్లా తీసుకురామంటారా? ఇంకా స్టార్ట్ చేయలేము, ఇంకా మాకు ఆన్లైన్ ఓపెన్ కాలేదు. ఇంకా ఈరోజు అవుతుంది సాయంత్రం వరకు. నిన్న ఇది మన ఆయన సర్పంచ్ సాబ్ శ్రీకాంత్ అన్నకి ఇట్లా ఇట్లా వచ్చినట్టు వచ్చిండు పటేల్. ఓపెన్ చేసి కానీ ఇంకా ఆన్లైన్ అప్డేట్ కాలేదు. అట్లా ఆన్లైన్ అప్డేట్ కావాలి కదా మాకు. మళ్ళీ సార్ వాళ్ళు ఇవ్వాలి కదా మాకు ఆన్లైన్. ఆన్లైన్ కాదే కాంట స్టార్ట్ చేశారు పటేల్. అవును చేసినాం, ఏమైనా చేసిరా అంతే కదా. ఏమైనా పటేల్ రోడ్డు మీద వేసుకొని తిరుగు ఊకే హాస్టల్ వస్తుంది. నల్ల కవర్ కప్పినందుకు కిలో నువ్వు తీసుకొచ్చి చెడ పెడతాయి. మేము ఎట్లా కొనాలి? లారీలు లేవు, సంచులు లేవు, ఎట్లా కొనాలి చెప్పు. ఇది పరిస్థితి. అరే ఇది ఈరోజు పరిస్థితి. ఇది వాళ్ళు స్టార్ట్ చేయలేదు. మనము అట్లా మాట్లాడిన మనము రాస్తా రోకో చేస్తామన్నందుకు మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. అది కేవలం అది కొనుగోలు కేంద్రంకు రిబ్బన్ కటింగ్ చేశారు. ఈరోజు CEO మాట్లాడిన మాటల ప్రకారం చూస్తే అది వాళ్ళు చేసేది డ్రామా. వాళ్ళు డ్రామాలు ఆడుకుంటూ మనం రైతుల కొరకని కొట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డ్రామాలు ఆడుతుందని చెప్పేసి వాళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నారాయణఖేడ్ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి ఈ కాంగ్రెస్ వాళ్ళ మోసాలను అర్థం చేసుకొని వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.